కర్కాటక రాశి వాళ్ళందరికీ 24వ తారీఖు డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు చంద్రుడి యొక్క స్థితిని బట్టి వారమంతా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూ చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అయితే శుక్రుడి యొక్క మార్పు మీకు మీ పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. చాలా బాగుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీ చదువులు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా బాగున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం మీరు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ వారం చివరి నుంచి చాలా బాగుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కుజుడి యొక్క మార్పు అనేది జరగబోతుంది అన్నమాట. ఇక ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మీకు బుధుడి యొక్క స్థితి మార్పు వల్ల కాస్త బంధువులతో స్నేహితులతో వైరాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ వారం అంతా కూడా ధనస్థానం బాగుంది. అలాగే బాగా ఎంత కష్టపడితే అంత ధన సంపాదన ఉంటుంది. కుటుంబాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకొని పోయే పరిస్థితి కనిపించాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇక ఆరోగ్యపరమైన విషయాలు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల కాస్త వాహనాలు నడిపేటప్పుడు అనేక విషయాలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా అదృష్టం ఈ వారం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. లాభసాటి వ్యవహారాలు జరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం ఉద్యోగంలో వారం చివరి వరకు మంచి అవకాశాలు, డెవలప్మెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ వారాంతం నుంచి కొన్ని రోజులు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మాత్రం బ్రహ్మాండమైన లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశాలు వారం చివరి నుంచి ఉందన్నమాట. మరి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చంద్రశిల అని చెప్పి ఒక రాయి ఉంటుందండి. అది వాళ్ళ యొక్క ఉంగరం వెలికి ధరించి దాని ఆ మంత్రాన్ని ఉంటుందండి. రోజు 10 సార్లు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.